మ్యూచువల్ డైవర్స్ అన్నది ఇంతకుముందు కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేసి ఒక 6 months వరకు ఉండేది. ఓకే. ఇటీవల లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి సుప్రీంకోర్టు క్లియర్‌గా చెప్తాం జరిగింది. మ్యాండేటరీ పీరియడ్‌లో కూలింగ్ ఆఫ్ పీరియడ్ అవసరం లేదు. మ్యూచువల్ డైవర్స్ వితిన్ ఏ మంత్ ఆర్ 2 months షార్ట్ టైమ్ ఎంత పాసిబిలిటీ అంటే అంత షార్ట్ టైమ్‌లో మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేయచ్చు. 6 నెలలు, 1 year కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇంకా అవసరం లేదు ఇక మీదట. బికాజ్ మన పాపులేషన్ కంపేర్ చేసుకుంటే నాగరాజ్ గారు ఇట్ ఈస్ క్లోజ్ టు 1.3, 1.4 బిలియన్ అయిపోయింది. ఓకే. మన కోర్ట్స్ వర్సెస్ పాపులేషన్ చూసుకుంటే ఇద్దరు అంగీకారం ఉన్నప్పుడు ఆ కేసుని కూడా మనం ఏళ్ల తరబడి తీసుకపోతే ఇంక మన కోర్ట్స్ సరిపోవు. ఓకే. గతంలో మనం చూసుకుంటే డైవర్స్లే తక్కువ. ఓకే. కాలనీలో ఒక 4-5 డైవర్స్లు అయ్యేవేమో, అవి కూడా వినిపించేవి కాదు. మనం కనుక 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం తీసుకున్నా కూడా. మరి వాళ్ళ కాలనీలో ఒక 3-4 కలిసి ఉంటున్నారు. మిగతావన్నీ డైవర్స్లో టాక్లు వస్తూనే ఉన్నాయి. రైట్. సో ఇన్ని డైవర్స్ కేసులు, ఇన్ని ఫ్యామిలీ కేసులు పెరిగిపోయిన తర్వాత భార్యాభర్త ఇద్దరు కూడా ఒప్పుకొని నాకు మ్యూచువల్ డైవర్స్ కావాలి దేవుడా అన్నప్పుడు ఖచ్చితంగా మీరు వెంటనే డైవర్స్ ఇచ్చేయమని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు లాస్ట్ 1-2 yearsలో బాగా చెప్తాం జరిగింది. అయితే మనం 15 days, 20 days కూడా షార్టెస్ట్ డైవర్స్ వినటం జరిగింది. కానీ ఇటీవల రీసెంట్లీ పూణే ఫ్యామిలీ కోర్టులో పొద్దున్న అప్లై చేస్తే సాయంత్రం డైవర్స్ ఇచ్చేసారండి. షాకింగ్ ఫర్ ద ఎంటైర్ లీగల్ ఫెటర్నిటీ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఎంటైర్ లీగల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. రీసెంట్లీ 1 month బ్యాక్. 1 month బ్యాక్ ఫ్యామిలీ కోర్టులో, పూణే ఫ్యామిలీ కోర్టులో పొద్దున్న వెళ్ళారు, పిటిషన్ సబ్మిట్ చేశారు, సాయంత్రం డైవర్స్ ఇచ్చేస్తాం జరిగింది. ఓకే. సో దిస్ హస్ సర్ప్రైజ్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఇన్ లీగల్ ఫెటర్నిటీ ఆఫ్ ఇండియా. ఇండియాలోనే ఇది షార్టెస్ట్ కోర్స్ ఆఫ్ డివోర్స్ అని చెప్పుకోవచ్చు.